గల్లీల్లో 6 ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవానికే ఒక రేంజ్ ఉంటుంది. మనం స్ట్రీట్ ఫైట్లో రేంజ్ ఎంత ఇంపార్టెంటో చూద్దాం. రేంజ్ అంటే ఏంటంటే రీచ్ ఆర్ అపోనెంట్కి మనకున్న డిస్టెన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు నా దగ్గర స్టిక్ ఉంది, జస్ట్ ఇమాజిన్ ఈ బ్యాగ్ అపోనెంట్ అనుకోండి, అపోనెంట్కి నాకు ఇంత డిస్టెన్స్ ఉన్నా కూడా నేను ఇక్కడ నుంచి అటాక్ చేయొచ్చు అపోనెంట్ని. దీని రేంజ్, ఈ వెపన్ రేంజ్ సేమ్. మన కిక్ రేంజ్ ఉండదు, కిక్ హ్యాండ్తో స్ట్రైక్ చేసే పంచ్ రేంజ్. సో ఇది ఇక్కడ నుంచి నేను పంచ్ చేయొచ్చు. ఎల్బో రేంజ్ ఇంకా క్లోజ్కి వెళ్తే ఎల్బో, ఇక్కడ పంచ్ చేస్తా బామ్ 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 అని. సో మనకి తగులుతలేదు, సో ఏంటి వేస్ట్గా. అర్థమైంది కదా? ఇలా అపోనెంట్ మనకు ఏ డిస్టెన్స్లో ఉంటే మనం ఏ అటాక్ చేయాలనేది సింపుల్గా తెలుస్తుంది. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఎవరైనా కొడుతున్నప్పుడు ముందుకు కాదు వెనక్కి వెళ్ళాలి. అదే కనుక మన హ్యాండ్లో నైఫ్ ఉందనుకో, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వానికి, అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు మూవీలో చూపెట్టినట్టు ఇట్లా పట్టుకొని తిప్పేసి మలిపేసి అట్లా ఒక ట్రైన్డ్ పర్సన్ మాత్రమే చేయగలుగుతారు. మీరు మోతబర్లో వాని దగ్గర వేరనుకోండి, వాడు కటా కట్ చేసి పంపించేస్తాడు. బీ కేర్ఫుల్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తెలుగు మాస్టర్స్ని ఫాలో చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.